కారు కొన్నారా? అయితే మీకు ప్రభుత్వం నుంచి వేల రూపాయలు తిరిగి వచ్చే ఛాన్స్ ఉందని తెలుసా? 10 లక్షలకు పైగా కారు కొంటే చెల్లించిన ట్యాక్స్ను తిరిగి క్లెయిమ్ చేయొచ్చు. చాలా మంది తమ సొంత కారు కొనాలని కలలు కంటారు. అందుకోసం లోన్ తీసుకుంటారు, డౌన్ పేమెంట్ చెల్లిస్తారు, ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో కారు కొనుగోలు సమయంలో చెల్లించిన ట్యాక్స్ లో భాగాన్ని తిరిగి పొందే అవకాశం కూడా ఉంటుంది. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఎక్స్ షోరూమ్ ధర 10 లక్షలకు మించిన కొత్త కారు కొనుగోలు చేస్తే డీలర్ కొనుగోలు ధరపై 1% ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ వసూలు చేస్తారు. మీ కారు ఎక్స్ షోరూమ్ ధర 10 లక్షలైతే 10,000 టీసీఎస్గా చెల్లించాల్సి ఉంటుంది. అదే కారు ధర 20 లక్షలైతే 20,000 టీసీఎస్ కట్ అవుతుంది. ఈ డబ్బు శాశ్వతంగా పోయిందని అనుకోవద్దు. ఇది మీ పాన్ నెంబర్ ఆధారంగా మీ ఆదాయపు పన్ను ఖాతాలో క్రెడిట్ అవుతుంది. మీ ఆదాయాన్ని పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోతే ఐటీఆర్ ఫైల్ చేసినప్పుడు ఈ టీసీఎస్ మొత్తాన్ని రీఫండ్గా పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు పన్ను చెల్లించాల్సి ఉంటే ఈ టీసీఎస్ మొత్తం మీ పన్ను బకాయిలు సర్దుబాటు చేయబడుతుంది. అంటే మీరు చెల్లించాల్సిన పన్నంతా మేర తగ్గుతుంది. ఇప్పుడు రీఫండ్ ఎలా క్లెయిమ్ చేయాలో చూద్దాం. మొదటగా ఆదాయపు పన్ను ఈ ఫైలింగ్ పోర్టల్లో లాగిన్ అవ్వాలి. తర్వాత ఫామ్ 26AS లేదా యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్లో మీ కారు కొనుగోలుకు సంబంధించిన టీసీఎస్ ఎంట్రీ ఉందో లేదో చెక్ చేయాలి. కార్ డీలర్ నుంచి ఫామ్ 27D అంటే టీసీఎస్ సర్టిఫికేట్ తీసుకోవడం మంచిది. ఇది మీ చెల్లింపుకు అధికారిక రుజువు. ఐటీఆర్ ఫైల్ చేసే సమయంలో ట్యాక్సెస్ పేడ్ విభాగంలో ఈ టీసీఎస్ వివరాలను సరిగ్గా నమోదు చేయాలి. అన్ని వివరాలు సరైనట్లయితే ఆదాయపు పన్ను శాఖ మీ పన్ను లెక్కించి మీకు రావాల్సిన రీఫండ్ నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. చివరిగా ఒక ముఖ్యమైన విషయం, ఈ సౌకర్యం సాధారణంగా కొత్త కార్లు కొనుగోలు వర్తించే టీసీఎస్కు సంబంధించింది. రీఫండ్ మొత్తం మీ వ్యక్తిగత ఆదాయం, పన్ను బాధ్యత, ఐటీఆర్లో ఇచ్చిన వివరాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఇటీవల 10 లక్షలకు పైగా విలువైన కారు కొనుగోలు చేస్తుంటే మీ ఫామ్ 26AS AIS వివరాలను ఒకసారి తప్పకుండా పరిశీలించండి. మీకు రావాల్సిన ట్యాక్స్ క్రెడిట్ రీఫండ్ను మిస్ కాకుండా చూసుకోండి.